ఎన్ని నిరసనలు వ్యక్తమవుతున్నా ట్రంప్ తీరు మాత్రం మారటం లేదు. ఎవరేమనుకున్నా నా స్టైల్ ఇంతే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఆయన. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపే పేరుతో ఇప్పటికే భారత్పై భారీగా టారిఫ్స్ చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించిన ట్రంప్ తాజాగా చైనా పైన కఠిన వైఖరిని ప్రదర్శించారు. నవంబర్ 1వ తేదీలోగా అమెరికాతో న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకపోతే చైనా దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాలను 155% వరకు పెంచుతానంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. నిన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో వైట్ హౌస్లో జరిగిన సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు ట్రంప్. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ పేరుతో అమెరికాను బెదిరించడానికి ప్రయత్నించిందని, అయితే టారిఫ్స్తో ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టారని తెలిపారు. చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉందని, అందుకే ఎక్కువ టారిఫ్లు చెల్లిస్తుందని వెటకారంగా మాట్లాడారు ఆయన. ఈ క్రమంలో భారీ సుంకాల మోత తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం చైనా 55% టారిఫ్స్ చెల్లిస్తుందని, త్వరలో ఇది భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ట్రంప్. గతంలో అమెరికాను ఎన్నో దేశాలు ఉపయోగించుకున్నాయని, ఇకపై అలాంటివి సహించేది లేదన్నారు. త్వరలో సౌత్ కొరియాలో చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్తో సమావేశమవుతున్నట్లు వెల్లడించారు ట్రంప్. ఈ చర్చల తర్వాత చైనాతో న్యాయంగా గొప్ప ఒప్పందం చేసుకుంటామన్నారు. ఇది రెండు దేశాలకు ప్రపంచానికి మంచిదే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్.